పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా మరియు ఏకపక్షంగా జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు రావుల మాధవరావు, గండేపల్లి బాబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఆదివారం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావుకు వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను 30 నుండి 36కు పెంచుతూ చేపట్టిన విభజనలో పలు లోపాలున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రహదారికి ఒకవైపు ఉన్న వార్డులను మరోవైపు ఉన్న వార్డులతో కలిపి ఎటువంటి శాస్త్రీయ పద్ధతి పాటించలేదని ఆరోపించారు. కొత్త విభజనలో ఒక వార్డు పరిధి ఏకంగా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు సాగడం అత్యంత దురదృష్టకరమని, ఇది ప్రజలకు మరియు పాలనా యంత్రాంగానికి తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందని పేర్కొన్నారు. 1957లో పిఠాపురం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అనుసరిస్తున్న సంప్రదాయాలకు, ప్రజల అవసరాలకు భిన్నంగా ఈ విభజన జరిగిందని, ఇది రాజకీయ ప్రేరేపితమని వారు ఆరోపించారు. తక్షణమే ఈ వార్డుల విభజన ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి అశాస్త్రీయంగా కలిపిన ప్రాంతాలను మరియు తప్పులను సరిదిద్దాలని, తద్వారా పారదర్శకమైన మరియు ప్రజామోదోగ్యమైన వ్యవస్థను నెలకొల్పాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. మున్సిపాలిటీలో పారదర్శకమైన పాలన సాగాలంటే తక్షణమే ఈ అక్రమాలను, అశాస్త్రీయ విభజనను సరిదిద్దాల్సిన అవసరం ఉందని నాయకులు స్పష్టం చేశారు. తమ విన్నపంపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సవరణలు చేపడతారని తాము ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్లు తరిశెట్టి వెంకటేశ్వరరావు, బోనుదేవ, పెదపాటి రాజేష్, పెదపాటి నాగేశ్వరరావు, సోమరవతు లలిత, లంక వెంకటలక్ష్మి, బోనాసుల శివ, అరిగెల వరలక్ష్మి, నల్లమిల్లి పవన్ కుమార్, కండవల్లి చిన్నలోబరాజు పాల్గొన్నారు. కాబట్టి పట్టణంలో పూర్వం నుంచి ఓ పద్ధతి ప్రకారం జరిగి మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న పద్ధతి రెండు కలిస్తే అది ఎక్కడ కలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకే వార్డులో 5 మీద కొన్ని వచ్చాయి, 14 మీద కొన్ని వచ్చాయి. అదేనా మీరు చెప్పేది? 5 మీద వచ్చే, 7 మీద వచ్చే, 10 మీద వచ్చే, అదే 2-3 రకాలు వచ్చే. అంటే ఏంటంటే 2-3 మెయిన్ రోడ్లు దాటిసిపోతుంది. తీసుకుని దానికి కలిపారు. రోడ్డు క్రాస్ చేయకుండా సార్ ఫస్ట్ అడిగినప్పుడు వాటి డీలిమిటేషన్ ఎలాగ అవుతుందంటే రోడ్లు దాన్ని బట్టే కమిషనర్ గారు చెప్పారు, రోడ్డు పొజిషన్ బట్టే వెళ్తాయండి. కానీ ఇక్కడ ఏం జరిగింది, లాస్ట్ కొత్తలో రోడ్డు పొజిషన్ లేదు, రోడ్లు దాటిపోయి మెయిన్ రోడ్లు. అది చాలా కదా, ఇటువైపు నుంచి అటువైపు ఇప్పుడు అలవాటు లేదు. ఎప్పుడు కూడా రోడ్లు ఇటుపక్క మెయిన్ రోడ్డుకి ఇటుపక్క అటుపక్క సార్ వార్డులు 3 వార్డులు క్రాస్ అయ్యేళ్ళు. అలాగే ఇప్పుడు వార్డులు విభజన అంటే మేము చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కాబట్టి, ఎన్నో ఎన్నికలు చూసాం కాబట్టి మాకేంటంటే 2 చెరుకుల కాలం అవతల, చెరుకుల కాలం యువతల, ఎప్పుడు కూడా అటు ఇటు కలిపి వార్డు అనేది ఇప్పటి వరకు రాలా. చెరుకుల కాలం అవతల వార్డు ఉంటుందండి ఎప్పుడైనా, అవతల వార్డులు అవతల, యువతల వార్డు ఎప్పుడైనా. పోయినసారి కూడా మీరు తీసుకోండి 30 వార్డులను 13 చెరుకుల కాలం అవతలు ఉన్నాయి. అసలు పిఠాపురం రాజకీయం ఎప్పుడు చెరుకుల కాలం అవతల యువతల అది ఆ వార్డులు వ్యవహారం వేరుగా ఉంటుంది, ఈ వేరుగా ఉంటాయండి ఎప్పుడు కూడా. మాకు రాజకీయంగా అది అక్కడ 13 వార్డులు వచ్చాయి పోయినసారి. ఇటువైపు ఎప్పుడు ఒక పాలు ఇటువైపు ఎక్కువ ఉంటాయి చెరుకుల కాలం యువతలే. ఈసారి జరిగిన వాటిల్లో 4 మున్సిపాలిటీలు 24 వార్డులు ఉండే చోట కూడా 48 వార్డులు కూడా ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో తక్కువగా ఎక్కువ ఓట్లు పెట్టి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాకు అవన్నీ కూడా అప్రస్తుతం. ఆ మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే 30 నుంచి 36 వార్డులు 2011 జనాభా ప్రాతిపదికన 2026 జనవరి 1 ఏవైతే ఎలక్షన్ ఈసీఐ వాళ్ళు జారీ చేసిన ఓటర్ల జాబితాలో ఉన్న ఓట్ల మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకొని పాపులేషన్ 2011 ఓట్లు 2026 జనవరి ప్రామాణికం. ఆ ఓట్లు మొత్తం కూడా 36 వార్డులకు డివైడెడ్ బై చేస్తే 1201 వస్తుంది. ఆ 1200 ప్రతి పాయింట్కి రాసుకుంటూ మీరు ఎన్నైతే ఇప్పుడు సజెషన్స్, అబ్జెక్షన్స్ ఇస్తారో వాటికి అన్నిటికి కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సజెషన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు దిక్కులు చూసారు, తర్వాత డోర్ నెంబర్లు ఎత్తుకొని ఏ డోర్ నెంబర్తో స్టార్ట్ అవుతుందో ఆ సర్నేమ్ ఒకసారి మెన్షన్ చేశారు అనుకోండి 4 మూలల, అంటే ఈ సర్నేమ్ ఈ డోర్ నెంబరు, తూర్పు, దక్షిణం సర్నేమ్ ఆ డోర్ నెంబరు, ఉత్తరం ఆ సర్నేమ్ ఆ డోర్ నెంబర్, ఈ 4 మధ్యన ఉందని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ వీళ్ళకి ఏర్పడుతుంది. అంటే ఇంటి పేర్లు ఎప్పుడైతే ఒక అవగాహన కనపడుతుంది, వార్డు ఈ 4 మధ్యన ఉంది అని ఒక ఇది ఉంటుంది. అంటే అది స్పెసిఫిక్గా అది కూడా మెన్షన్ చేయాలని చెప్పి చేస్తాను. ఈసారి డెప్త్గానే వెళ్ళాను నేను. లాస్ట్ ఇయర్ గెజిట్ కూడా చూడండి సార్, బాగానే చేశారు. మీరే పొరపాటు, నేను మొత్తం చూశాను, స్టడీ చేశాను.
చాలా చేశారు, కొన్ని పొరపాట్లు జరిగాయి, అది ఏంటంటే సాంప్రదాయానికి విరుద్ధంగా జరిగాయి. అది కావాలని చేసినట్టుగా ఉంది. మీరు అలాగే జెన్యూనిటీగా మీరు చేశారు. ఈవేళ లేట్ నైట్ అయినా కానీ టైప్ చేసి చేసేస్తారు. వాటిని నేను అబ్జెక్షన్ తీసుకొని ఇంక రేపు కూర్చొని ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. అదే అంటే చూడండి సార్, సాధ్యమైనంత వరకు అంటే ఇప్పుడు చెయ్యాలి. మనకి ఓట్లది ప్రామాణిక్యం పెరగకూడదు. మీ అన్ని చూసుకోవాలి, మీ గైడ్ లైన్స్ మీరు ఫాలో అవ్వండి. నేను ఓట్లని అంటే క్లాక్ వైజ్ అగ్రహారం నుంచి అవునండి, నార్త్ ఈస్ట్ నుంచే వచ్చేది. జడలు అది ఇప్పుడు అదేనండి, ఇప్పుడు అదే చేసేది. అంటే ఒకటొకటి ఫేస్ చూసుకుంటూ రావాలి. అవును సార్. అది ఎంతవరకు వీలవుతుంది, మీ అబ్జెక్షన్స్ ఎక్కడెక్కడ ఫిట్ అవుతుందని కూడా నేను రిటర్న్గా చెప్తాను. అలా సార్. దానికి మళ్ళీ ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయానికి మళ్ళీ అన్న ఒకవేళ కరెక్ట్ కాదని చెప్పుకోవడానికి అవకాశం ఉండదా మాకు? ఇప్పుడు 3 రోజులు టైం ఉంది. మీరు మీ అబ్జెక్షన్స్ రేజ్ చేసాం, మీరు డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ మాకు సాటిస్ఫాక్షన్ లేదని అన్నప్పుడు, మీరు తీసుకున్న నిర్ణయం మాకు సాటిస్ఫాక్షన్ లేదని అన్నప్పుడు మళ్ళీ అబ్జెక్షన్ రేజ్ చేసుకోవడం అవకాశం ఉంటుందా? లేదు, ఫైనల్ అదే ఫర్దర్గా ఇంకోటి ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు అబ్జెక్షన్స్ అన్ని ఈయన కరెక్ట్ చేసి మళ్ళీ కలెక్టర్ పంపాలి. అన్నిటికీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆల్రెడీ పిఠాపురంలో 2 టౌన్లు ఉన్నాయి, కొలపూరు, పిఠాపురం టౌన్. ఇది ఆల్రెడీ ఇప్పుడు వార్డులు విభజన జరుగుతూ ఉంది. మా పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ గారు ఈ వార్డుల విభజన విధానంలో మేము కౌన్సిలర్లు అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే వాస్తవానికి ఈ విభజన ఏకపక్షంగా చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, విభజన చేసే ముందు ప్రతిపక్షాలను కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఒక విధానంలో వాళ్ళకి ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ విభజన చేసుకుని పోయి మళ్ళీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తెలియపరచమని ఈరోజు ఆదివారం 24వ తారీఖు మే లాస్ట్ డేట్గా ప్రకటిస్తే, మేము మా పార్టీ తరఫున మా కౌన్సిలర్లందరికీ కూడా మా ఇన్ఛార్జ్ గారి పిలుపు మేరకు మేము ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి, ఎక్కడైనా కౌన్సిలర్కి ఇబ్బంది కలిగితే అది డైరెక్ట్గా కమిషనర్ గారు తెలియపరచమని షెడ్యూల్ కూడా మేము రిలీజ్ చేసాం. కానీ ఈ విధానంలో అన్ని వార్డుల్లో స్వల్పంగా తప్పులు జరిగిన, మెయిన్ ముఖ్యంగా 5-6 వార్డుల్లో చాలా దౌర్జన్యంగా కూడా మరి ఈ విభజన జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడూ ఎనలేని విధానంలో ఈ రోడ్లు క్రాస్ చేసి సంబంధం లేని ఏరియాలను కలిపి మరి విభజన చేయటం అన్నది చాలా దురదృష్టకరం. మరి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విభజనని ఆల్రెడీ మరి ఎవరైతే ఈరోజు మేము పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ పోటీ చేయడానికి మరి అనుకూలంగా ఉండేటట్టుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికైనా, ఎలక్షన్లో పోటీ చేయడానికైనా అనుగుణంగా ఉండేటట్టుగా ఓటర్లందరినీ కూడా ఒక ప్రతిపాదికను అందరూ కలిసి ఉండేటట్టుగా ఆ ఏరియాలో విభజన జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క విన్నపం ఏంటి అంటే, యాక్చువల్గా తూర్పు, పడమరు, దక్షిణ, ఉత్తరాలు తీసుకున్నారు సర్వే నెంబర్ల ద్వారా కూడా విభజన జరిగిందని చెప్తూ ఉన్నారు. డోర్ నెంబర్లు అందరూ కూడా ఎత్తుకున్నారు. ఈ డోర్ నెంబరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ సర్నేమ్ను మెన్షన్ చేస్తే, ఏదైతే ఈ దిక్కులు 4 పేర్లు 4 డోర్ నెంబర్లు తీసుకున్నారో ఆ సర్నేములు మెన్షన్ చేస్తే, ఈ 4 సర్నేముల మధ్యన వార్డు ఉందని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి కొత్తోళ్ళు కూడా అనువుగా ఉంటుందని చెప్పి మేము కూడా ఒక సూచన ఇవ్వడం జరిగింది. దయించి ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ కూడా ఆమోదాయకంగా ఉండాలని చెప్పి మరి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మా నిర్ణయాన్ని శిరసా వహించి తప్పులను కూడా సరిదిద్దవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వార్డుల సంఖ్య పెంచుతూ 30 నుంచి
36 వార్డులకు పెంచుతూ వాటి సరిహద్దులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో 36 వార్డులుగా విభజించి వాటిని నోటీస్ బోర్డులో తెలియజేయడం జరిగింది. 17వ తారీఖున ఈ ప్రక్రియ బయటికి పబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కౌన్సిలర్లు ఉన్న ప్రాంతాలు అయితేనేమి, కౌన్సిలర్గా పోటీ పడాలనుకున్న వివిధ పార్టీలకు చెందిన వారి అభిప్రాయాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అభిప్రాయాలు అయితే కొంత భిన్నంగా, ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఈ వార్డు విభజన జరిగినట్టుగా కనపడతా ఉంది. దానిపై ఈ గత వారం రోజులుగా మా పార్టీ అంతర్గతంగా పరిశీలన జరిపి మా వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతనాథ్ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా 36 వార్డులని క్షుణ్ణంగా పరిశీలించడం మీదట ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏ ప్రాంతాలను అసంబద్ధంగా కలిపారు, సాంప్రదాయానికి విరుద్ధంగా పిఠాపురం పట్టణంలో మెయిన్ రోడ్డుకి ఒకవైపు వరుస ఒక వార్డులు, ఇంకో క్రమ సంఖ్యలో వార్డులు విభజన మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి 1957లో పిఠాపురం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి చరిత్ర చూసుకుంటే మెయిన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు కలిపి వార్డులు చేసిన పరిస్థితులు లేవు. ఎటువైపు వార్డులు ప్రజలు అటువైపే ఆ వార్డుల్లోనే కొనసాగేవారు. అటువంటిది ఇప్పుడు మొట్టమొదటిసారిగా దాదాపు 4-5 వార్డుల్ని సంబంధం లేని ప్రాంతాలను కలుపుతూ మెయిన్ రోడ్డుకి ఒకవైపు ఉన్న ప్రాంతం నుంచి సుదీర్ఘంగా ఇంచుమించు ఒక వార్డు పరిధి 3-4 కిలోమీటర్లు ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. పిఠాపురం లాంటి చిన్న పట్టణంలో 36 వార్డులుగా విభజించినప్పుడు ఒక వార్డు 3 కిలోమీటర్ల దూరం సాగింది. చెప్పాలంటే 2 నుంచి 3 కిలోమీటర్లు కూడా దూరం సాగే పరిస్థితులు, అంత అసంబద్ధంగా ఇక్కడ ఈ ప్రక్రియ జరిగింది. అది కూడా కొన్ని వార్డుల్లోనే ఇది ఎవరి ప్రమేయంతో జరిగిందని మేమే ఇక్కడేం ఆరోపించడం లేదు. కానీ కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి దీనికి సమన్యాయం చేయండి. పిఠాపురం పట్టణంలో వార్డుల విభజనకు ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక సాంప్రదాయం ప్రకారం చిరుకుల కాలంకే అటుపక్క ఇటుపక్క. ఈసారి ఏమైంది, చిరుకుల కాలం అటుపక్క ప్రాంతం కొంత, ఇటుపక్క ప్రాంతం కొంత. స్వయంగా ఈ మున్సిపల్ ఆఫీస్ ప్రాంతమే చూసుకోండి. చిరుకుల కాలం అటుపక్క ఉండే వార్డులో మొక్క తీసుకొచ్చి ఈ మున్సిపల్ ఆఫీస్ ఉన్న ప్రాంతంలో ఉన్న వార్డులో కలిపారు. ఇది ఇప్పుడు భిన్నంగా జరిగింది. ఇప్పుడు కూడా గత 60 ఏళ్ళు చరిత్ర చూసుకుంటే ఏనాడు కూడా పిఠాపురం మున్సిపాలిటీలో లేని విధంగా ఈ వార్డులో జరిగింది. అవన్నీ కూడా సరిచేయాలని వ్యక్తిగతంగా కూడా మా కౌన్సిలర్ల నాయకులు కూడా దానికి కమిషనర్ గారికి విన్నపం సమర్పించడం, మా పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు వచ్చి కమిషనర్ గారికి విన్నవించి సవివరంగా ఈ తప్పుల్ని సరిదిద్దాలి, 4-5 వార్డులు రెక్టిఫై చేస్తే ఇదంతా కూడా కొద్దిగా క్రమబద్ధీకరించినట్టుగా ఉంది, ఎవరికి ఇబ్బందులు ఉండవని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు. దీని మీద రాబోయే రిజల్ట్ కోసం మేము వేచి చూస్తూ ఉంటాం. మేము లేవనెత్తిన ఆరోపణలు అన్నీ సరిచేస్తారని భావిస్తూ మరొకసారి మా పార్టీ తరఫున మా వేతా విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా కమిషనర్ గారికి విన్నవించడం జరిగింది.